హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందరూ ఎండాలి. ఈరోజు మా పాప బర్త్డే. లంగా వేసానని చెప్పి చిరాకు అయింది ఫస్ట్. తర్వాత ఏమో తనకు నచ్చేసింది అనమాట. మా కార్తీక్ క్యాండిల్ వెలిగించిన తర్వాత ఓకే అయింది. వేసింది. స్మైల్ చూడండి ఎంత బాగుందో. తనకు నచ్చినట్టు పోయి చాక్లెట్ కేక్ చేయించుకొని వచ్చింది. ఇది మా వాడేమో పైనాపిల్ ఫ్లేవర్ తీసుకొస్తా అంటే వద్దు, నాకు చాక్లెట్ కేకే కావాలని చాక్లెట్ కేక్ తెచ్చుకుంది. కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయింది. హ్యాపీ బర్త్డే టు యూ గీతిక, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ గీతిక. మీరు కూడా అందరి విషయం చెప్పండి ఫ్రెండ్స్. కట్ చేయని చేత కదా నీకు, నేను కట్ చేస్తా అన్నా కూడా వినట్లేదు. తనే నేనే కట్ చేస్తా అని పట్టింది. ఇప్పుడు ఒక పీస్ తీసుకొని వాళ్ళ డాడీకి తినిపిస్తుంది చూడండి. ఎవరు చెప్పినా వినదు, మొండిది. తను చెప్పినట్టే అందరు వినాలి. కట్ చేయడానికి రాదని కట్ చేస్తా అంటే వినదే. నేనే కట్ చేస్తా అయితే నన్ను పట్టుకొని కట్ చేయి అంటుంది. అందుకే మా వాడు మా పాప చేయబట్టుకొని మరీ కట్ చేయించాడు చూడండి. అదో ఇదోనలో పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు. మా పాప చూస్తుంటే నాకు అలా అనిపిస్తుంది. కేక్ పీస్ తీయడానికి కూడా రావట్లేదు. క్రీమ్ తీసుకోవాలి డాడీ, క్రీమ్ పెడతా అంటే నేనే వద్దు, కేక్ పైనుంచి కింద వరకు బాగా కట్ చేసి అంటే దానికి రావట్లేదు తీయడానికి. ఎవరైనా కట్ చేస్తా అంటే ఒప్పుకోదు. ఏదో అలా చేసేస్తుంది నచ్చినట్టు. మా కార్తీక్ కేక్ తినేస్తున్నాడు. మా పాప డ్రెస్ ఎలా ఉంది ఇంతకు? మా పాప డ్రెస్ చూస్తే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. మార్నింగ్ అయితే ఫ్రాక్ వేసాను, వైట్ కలర్ ఫ్రాక్. ఇప్పుడైతే లంగా వేయించాను. ఇద్దరు చూడండి ఎలా తింటున్నారో. వాళ్ళ డాడీకి అయితే పెడుతుంది. ఇప్పుడు తను తింటుంది. ఇదిగోండి నాకు కూడా పెడుతుంది. అది పెట్టింది చంపి మా కొడుకు కూడా నేను పెడతా అంటే సరే అని పెట్టించుకొని తిన్నాను. ఇంకా కేక్ అయిపోయింది. ఫస్ట్ ఏమో ఇలా ఏడ్చింది డ్రెస్ చూసి, ఇప్పుడేమో చూడు ఫుల్ హ్యాపీ, డ్యాన్స్లు వేస్తుంది. ఎన్ని ఫొటోస్ దిగిందని వీడియోస్ కూడా చేసింది. 2-3 సాంగ్స్కి అయితే డ్యాన్స్ చేసింది. పెట్టాను చూడండి ఒకసారి, వీడియోస్ అన్నీ పెట్టాను. మా పాప ఈ డ్రెస్లో డ్యాన్స్ వేసింది కదా, ఆ వీడియోస్ కూడా పెట్టాను. మా పాప డ్రెస్ మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మా బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇలా అయిపోయిందనమాట. సెలబ్రేషన్ గురించి కామెంట్ చేయండి. కొత్తగా రూమ్ షిఫ్ట్ అయ్యాము, ఎవరి పిల్లలు మాకు తెలియదు అనమాట ఇక్కడ, అందుకే ఎవరిని పిలవలేదు. అయినా పైన ఒక్కరే ఫ్యామిలీ ఉంటారు. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.